భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారతదేశం ప్రతీకార చర్యగా ఎన్నో స్టెప్స్ని ఫాలో అవుతూ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి అని భారత సైన్యం ముందడుగు వేస్తుంది. సో ఈ నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య జరపొచ్చు అనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అయితే మీడియా కథనాల ప్రకారం భారతదేశం ఏదైనా చర్యతో పూనుకుంటే తాము కూడా భారతదేశానికి గట్టిగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే పాకిస్తాన్ కూడా చెప్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం జరిగినా లేదా దాడి జరిగినా కూడా ఏ దేశం ఎక్కువ శక్తిమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీని వెనుకల కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి, ఎవరి బలం ఎంత, ఎవరి దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నాయని కూడా ఒకసారి క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే ఒకసారి చూసుకుంటే మనం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ముఖ్యమైనది 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అదేవిధంగా భారతదేశంలోని పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్న అధికారులు 48 గంటల్లోపు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని కూడా సూచనలు జారీ చేసింది. అయితే వీటన్నిటి మధ్య భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య ఖచ్చితంగా చేస్తుంది అనే ఊహాగానం వినిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే ఎవరి బలం ఎంత అనే నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తులో చర్చ నడుస్తుంది. అయితే ఒకసారి ఇండియా వైపు చూస్తే, మన భారత సైన్యం వైపు చూస్తే, భారత సైన్యం 14.44 లక్షల మంది క్రియాశీల సైనికులు భారతదేశ సైన్యంలో ఉన్నారు. అదేవిధంగా 11.55 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. అండ్ ఆల్సో 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాల్లో ఉన్నారు. అదేవిధంగా సైన్యంలో మొత్తం మీద అప్గ్రేడెడ్ వెపన్స్ కావచ్చు, అదేవిధంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, ఇవి రెండు చాలా అద్భుతమైన తీరులో ఉన్నాయి. ఏవైతే వెపన్స్ మన దగ్గర ఉన్నాయో అవి అప్గ్రేడెడ్ వెపన్స్ ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి అద్భుతమైన టెక్నాలజీ మన ఆర్మీ దగ్గర ఉంది. అదేవిధంగా భారతదేశంలో మొత్తం 4201 ట్యాంకులు ఉన్నాయి, యుద్ధ ట్యాంకులు. అందులో అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు ఉన్నాయి. అయితే ఈ ట్యాంకులతో ఒకవేళ భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేస్తే భారతదేశం అజేయంగా తిరిగి వస్తుంది, అదేవిధంగా ఒక సూపర్ పవర్గా తిరిగి వస్తుంది అనే ఒక ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అండ్ ఆల్సో అర్జున్ ట్యాంక్ను స్పెషల్గా అర్జున్ ట్యాంక్ ఏదైతే యుద్ధానికి సంబంధించి ట్యాంక్ ఉందో దాన్ని ఇండియాలో దాన్ని డెవలప్ చేశారు, ఇండియాలో దాన్ని అప్గ్రేడ్ చేశారు. అయితే భారత సైన్యం దగ్గర పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మాస్ క్షిపణిలు, భోఫార్ట్స్ లాంటి తుపాకులు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాలు శత్రువులను చాలా ఈజీగా ఓడించగలవు అనేలాగా ఈ అప్గ్రేడెడ్ వెపన్స్ ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. అయితే ఒకసారి పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకోవాలి అంటే పాకిస్తాన్ దగ్గర 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. దాదాపు 3742 ట్యాంకులు ఉన్నాయి, 50,523 సాయుధ వాహనాలు ఉన్నాయి. అదేవిధంగా 752 స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో పాకిస్తాన్ దగ్గర 2627 ట్యాంకులు కూడా ఉన్నాయి. అయితే ఒకసారి సంఖ్య పోల్చుకుంటే, అంటే భారతదేశం దగ్గర ఉన్న వెపన్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, వీటితో పాకిస్తాన్ సంఖ్య పోల్చుకుంటే భారతదేశం దగ్గర ఉన్న దాంతో పోల్చుకుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నది సగం మాత్రమే. సో ఇందాక నేను చెప్పిన గణాంకాలు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన దగ్గర ఉన్న మిలిటరీ ఫోర్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న ట్యాంక్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న రైఫల్స్ కావచ్చు, లేదా అప్గ్రేడెడ్ వెపన్స్ కావచ్చు, లేదా సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చుకుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న పవర్స్ సగం మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇందాక చెప్పిన ఒక నివేదిక ప్రకారం 145 దేశాలు ఉంటే భారత్ అంటే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, ఆర్మీ పరంగా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ జాబితాలో
ఇండియా 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. అంటే దగ్గర ఈ 5వ స్థానంలో 6వ స్థానంలో ఉందంటే ఏమో అనుకోవచ్చు, బట్ పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. అలాంటి పాకిస్తాన్ ఇవాళ ఇండియా పైన కవ్వింపు చర్యలకు పాల్పడుతుందంటే నిజంగా ఎలాంటి ధైర్యంతో, ఒకవేళ నిజంగా యుద్ధం అనేది జరిగితే మన దగ్గర ఉన్న ఆయుధాలతో ఖచ్చితంగా అజేయంగా తిరిగి వస్తుందని కూడా చాలా స్పష్టంగా ఈ గణాంకాలు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే భారత వైమానిక దళం గురించి ఒకసారి మాట్లాడుకోవాలి మనం. భారత వైమానిక దళం మొత్తం 2229 విమానాలు భారత వైమానిక దళంలో ఉన్నాయి. వీటిలో 600 యుద్ధ విమానాలు ఉన్నాయి, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50కి పైగా యుఏవీలు ఉన్నాయి. అయితే దీంతోపాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు కలిగి ఉంది. ఇందులో రఫేల్ ఫైటర్ జెట్ ఉంది, అదేవిధంగా మిరాజ్ 2000 ఉంది, MiG-29 ఫైటర్ జెట్ ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం దగ్గర బ్రహ్మాస్ ఉంది, అస్త్రరుద్రం ఉంది, అశోక్ వంటి క్షిపణి వ్యవస్థలను భారత సైన్యం కలిగి ఉంది. అదేవిధంగా ఒకసారి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన వైమానిక దళానికి విషయానికి వస్తే పాకిస్తాన్ దగ్గర 1399 విమానాలు ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్ Apagou. సో రైట్, మనం పాకిస్తాన్కి సంబంధించిన వైమానిక దళం గురించి మాట్లాడుకుంటాం. అయితే పాకిస్తాన్ దగ్గర 1399 విమానాలు ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు ఉన్నాయి, 64 రవాణా విమానాలు ఉన్నాయి, 565 శిక్షణ విమానాలు ఉన్నాయి, అదేవిధంగా 373 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి 57 దాడి చేసే హెలికాప్టర్లు ఉన్నాయి, 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యతో పోల్చుకుంటే పోరాట సామర్థ్యంలో కావచ్చు లేదా పరిధిలో కూడా కావచ్చు, మొత్తం మీద చూసుకుంటే భారతదేశమే టాప్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో సముద్రానికి సంబంధించి అంటే భారతదేశం సముద్రంలో కూడా సరిహద్దుల్లో ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారో, జలంతర్గాములు కావచ్చు లేదా వార్షిప్స్ కావచ్చు, దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య వేటికి ఎక్కువ బలం ఉందో కూడా ఒకసారి చూద్దాం. అయితే భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తుందని చెప్పుకోవాలి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న రీసెంట్ ఇయర్స్లో భారత నౌకాదళం చాలా వేగంగా విస్తరిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భారత నౌకాదళంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశం దగ్గర ఇప్పటికే 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో ఐఎస్ఎస్ విక్రాంత్, ఐఎస్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన నౌకలు ఉన్నాయి. ధనుష్ K-15 వంటి క్షిపణులు ఉపయోగించగల అణు జలంతర్గాములు కూడా భారతదేశం దగ్గర ఉన్నాయి. అదేవిధంగా భారత నావికాదళంలో మొత్తం 142,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలుంటే 8 జలంతర్గాములు ఉన్నాయి, 9 ఫ్రిగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. రీసెంట్గా
రీసెంట్గా చూసుకుంటే పాకిస్తాన్ తన నావిక శక్తిని కూడా పెంచుకుంటున్నప్పటికీ కూడా భారత నావికా దళం దగ్గర ఉన్న శక్తితో పోల్చుకుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న నెట్వర్కింగ్ కావచ్చు లేదా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో మనం ఇంతకుముందు భారతదేశానికి సంబంధించిన నావికా దళంలో కూడా భారతే పై చేయి ఉంది. ఇక్కడ సముద్రానికి సంబంధించి సరిహద్దుల్లో భద్రతకి సంబంధించిన దాంట్లో కూడా భారతదేశందే పై చెయ్యి అని చెప్పుకోవాలి. సో ఈ విధంగా చూసుకుంటే సైనిక సామర్థ్యం కావచ్చు, సాంకేతిక ఆధిపత్యం కావచ్చు, వ్యూహాత్మానికి ఏదైతే స్ట్రాటజీ సంబంధించిన విషయానికి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. అదేవిధంగా భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు చాలా పెద్దవి మాత్రమే కాదు, నిరంతరం స్వయంభన హైటెక్ అప్గ్రేడ్ వైపు కదులుతుంది. అంటే మన దగ్గర ఉన్న వెపన్స్ని కంప్లీట్గా అప్గ్రేడ్ చేసుకోవడం, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం కావచ్చు, అదేవిధంగా ప్రపంచ సైనిక పటంలో కూడా భారతదేశం ముందంజలో ఉంది. పాకిస్తాన్కి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా వాళ్ళ దగ్గర ఉన్న సాంకేతిక విజ్ఞానం కావచ్చు, వాళ్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అదేవిధంగా సహాయ ఆధారిత సైనిక విధానానికి సంబంధించి కూడా పాకిస్తాన్ చాలా వెనుకంజలో ఉంది. అంటే సైనికులకు సంబంధించి వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ పరంగా కావచ్చు లేదా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కూడా పాకిస్తాన్ భారత్తో పోల్చుకుంటే చాలా 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 వెనుక ఉందని కూడా ఈ గణాంకాలు చెప్తున్నాయి. అయితే భారతదేశం రక్షణకి సంబంధించి లేదా ఒకవేళ సైబర్ అటాక్ జరిగిన భారతదేశానికి సంబంధించి ఒకవేళ పాకిస్తాన్ సైబర్ అటాక్ చేసినా కూడా ఆ సైబర్ అటాక్కి తిప్పికొట్టేంత టెక్నాలజీ కూడా ఇవాళ ఇండియా దగ్గర ఉంది. కానీ ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్ కాస్త వెనుకంజలో ఉంది. సో సైబర్ వార్కి సంబంధించి కావచ్చు లేదా అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థలో కూడా నిరంతరం కంటిన్యూస్గా ఇండియా ఇన్వెస్ట్ చేస్తూనే వస్తుంది. బట్ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఆర్మీ పైన అంతగా ఇన్వెస్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కంప్లీట్గా చూసుకుంటే మనం యుద్ధానికి సంబంధించి ఒకవేళ భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎవరి బలం ఎంత అనే కోణంలో ఒకసారి పరిశీలిస్తే ఇందాక నేను చెప్పిన గణాంకాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు కావచ్చు, సైనిక దళాలు కావచ్చు, వీటితో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర సగం కూడా లేవు. అండ్ ఆల్సో ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ 2025 ఇచ్చిన నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. సో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరిది పై చేయి ఉంటుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో గతంలో కూడా భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధానికి దిగినప్పుడు కూడా ఆ రిజల్ట్ ఏంటి అనేది కూడా పాకిస్తాన్కి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేసిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు వాళ్ళ వెపన్స్ని ఇండియాకి సమర్పించి వాళ్ళు లొంగిపోయిన పరిస్థితి కూడా మనకు తెలుసు, గతంలో జరిగాయి. అలాంటిది ఇప్పుడు హై ఎండ్ టెక్నాలజీ, అప్గ్రేడెడ్ వెపన్స్, ఎన్నో ఒక భయంకరమైన దాడులు చేసే ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, లేదా సైనికులకు సంబంధించిన కౌంట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా భారతదేశం ముందంజలో ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచపటంలో ఇవాళ 4వ స్థానంలో ఉంది. అదే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు ఈ టెర్రర్ ఫండింగ్ మీద ఎక్కువగా ఇప్పటికే చాలాసార్లు టెర్రర్ ఫండింగ్ చేస్తుంది అని కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో ఇవాళ యుద్ధం అనేది జరిగితే వాళ్ళ సైన్యం మీద కంటే ఎక్కువగా ఉగ్రవాదుల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ సైన్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ, అంటే భారతదేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ దగ్గర అంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళ దగ్గర లేవు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ దాడి జరిగినా లేదా యుద్ధం జరిగినా పై చేయి మాత్రం ఖచ్చితంగా భారత్దే అవుతుందని ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది.